అందరికీ నమస్కారం. నేను 6:30 రావాలి. కానీ దాదాపు 1 గంట ఆలస్యంగా వచ్చాను. touring through your new capital, Amravati. మీ కొత్త రాజధాని అమరావతిని చూస్తూ ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కాన్హాను సందర్శించారు. He saw, though he came for 1 hour, నిజానికి ఆయన 1 గంట మాత్రమే ఉండేలా ప్రణాళిక వేసుకుని వచ్చినప్పటికీ కాన్హాలో 4 గంటలు గడిపారు. చీకటి పడిపోతున్నందున తిరిగి హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉన్నందున హెలికాప్టర్లో రాత్రి ప్రయాణం మంచిది కానందువలన ఆయనకు ఒక చిన్న సిట్టింగ్ మాత్రమే ఇచ్చాను. so I told him I'll come to Vijayawada and finish your 3 sittings. నేను ఆయనతో విజయవాడ వచ్చి 3 సిట్టింగులు పూర్తి చేస్తానని చెప్పాను. Since last 2 months I had been thinking of coming here. విజయవాడకు రావడంలోని ముఖ్య ఉద్దేశ్యం ఇది. గత 2 నెలలుగా ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నప్పటికీ తీరికలేని పనుల వల్ల రాలేకపోయాను. విజయవాడ వస్తే చుట్టుపక్కల సెంటర్లకు కూడా రావాలి అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు రావడం వల్ల ఎన్నో చక్కటి విషయాలు జరుగుతున్నాయి. ఆయన ఒక బొమ్మల దుకాణంలోకి వచ్చిన చిన్నపిల్లాడిలా మారిపోయారు. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కూడా కావాలి అని కాన్హా శాంతివనంను చూసి ఆనందంగా మాట్లాడారు. దయచేసి ఇటువంటి దాన్ని తయారు చేయడంలో నాకు సహాయం చేయండి. మనం కలిసి పనిచేసి ప్రకృతిని, పర్యావరణాన్ని, పచ్చని చెట్లతో కళకళలాడే నగరాన్ని నిర్మిద్దాం అని అన్నారు. So with that invitation also, I am here with you all. ఇక్కడ ఎంతో మంది యువతను చూడడం సంతోషంగా ఉంది. ఇంతకుముందు కేవలం వయసు మళ్ళిన వారిని మాత్రమే చూసేవాడిని. ఇది చాలా ఆశావహంగా ఉంది. It's encouraging. Our future is secured in the hands of the youngsters. మన భవిష్యత్తు ఈ యువత చేతుల్లో భద్రంగా ఉంది. వాళ్ళు సాధన చేయడాన్ని చూడడం సంతోషంగా ఉంది. ప్రత్యేకించి ఇలా నేలపై కూర్చోవడం మరింత ఆనందాన్నిస్తోంది. Because your best meditations are when you palati laga ke baiठते हैं. That's how you say na palati bazu pettu. ఇలా బాసింపట్టు వేసుకుని కూర్చుని చేసిన ధ్యానాలు ఉత్తమమైనవి. బాబూజీ మీరిలా కూర్చుని ధ్యానం చేస్తే అది సంపూర్ణంగా ఉంటుంది అని అనేవారు. అంతరంగంలోకి వెళ్ళే ప్రక్రియ మనల్ని మనం భౌతికంగా ఇలా దగ్గరగా సంకోచించుకోవడంలో ఉంది. మన శరీరాన్ని సంకోచింపజేసే ఉత్తమమైన పద్ధతి ఇలా కూర్చోవడం. కాబట్టి మీరు ఇలా కూర్చోవడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. My humble request is, because so much of work will happen now, నా విన్నపం ఏమిటంటే ఇప్పుడు చాలా పని జరగబోతున్నందున మన ముఖ్యమంత్రి చాలా ఆసక్తితో ఉన్నందున ఆయన ప్రతి ఆఫీసర్ని నువ్వు ఈరోజు ధ్యానం చేసావా అని అడుగుతున్నారు. వారిలో చాలామంది ధ్యానం ప్రారంభించడం సంతోషకరమైన విషయం. on their own volition rather than the wall. ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల కాకుండా వాళ్ళు తమంత తాముగా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొకరు చెప్పేదానికన్నా తమంత తాముగా ఆసక్తితో చేస్తే చాలా బాగుంటుంది. ఆ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రకాశించే రోజు వస్తుందని ఆశిస్తున్నాను. I'm seeing things now that Babuji Maharaj has opened up. బాబూజీ ఈ విధంగా జరిగే అవకాశాలను వెల్లడి చేశారు. ఆధ్యాత్మికతకు సంబంధించి ఆంధ్ర ఎప్పుడూ ముందంజలో ఉంది. బాబూజీ తమ పనిని అప్పట్లో 1945వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించారు. ఇప్పటి తెలంగాణ నిజానికి ఈ రెండూ ఒకటే.
2015వ సంవత్సరంలో నేను పర్యటించడం ప్రారంభించినప్పుడు మొదట వచ్చినది ఆంధ్రాకే. There is some and lot of spiritual work automatically happens in this part of the world. ఈ ప్రదేశంలో ఆధ్యాత్మిక కార్యం అప్రయత్నంగా జరిగిపోతుంది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రతి కళాశాలలో, పాఠశాలలో, గ్రామాల్లో సహజ మార్గం ప్రారంభించాలని అనుకుంటున్నారు. So I want my young friends here to prepare ఇక్కడ ఉన్న యువతను తమను తాము సంసిద్ధులను చేసుకోవలసిందిగా, కనీసం హార్ట్ఫుల్నెస్ యాప్లోనైనా సిట్టింగులు తీసుకొని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. and one day who knows you can also become the trainers, the preceptors of our great system. ఏదో ఒక రోజు మీరు ఈ గొప్ప పద్ధతి యొక్క ప్రిసెప్టర్లు అవుతారేమో, ఎవరు చెప్పగలరు? భవిష్యత్తులో ఆధ్యాత్మికతకు వాహకులుగా మీరు తయారవ్వాలని కోరుకుంటున్నాను. హార్ట్ఫుల్నెస్ ఉద్యమాన్ని సజీవంగా, మరింత తీక్షణంగా చేయాలి. I think what has started here will resonate. ఇక్కడ ప్రారంభించినది దేశవ్యాప్తంగా ప్రతిబింబిస్తుంది. మిగతా వారు కూడా ఆంధ్రాని అనుసరిద్దామని అనుకుంటారు. So great responsibilities. All our people here, all Telugu speaking, let's work together and grab this opportunity. తెలుగు మాట్లాడే వాళ్ళందరిపైన ఈ గురుతర బాధ్యత ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ ఉద్యమాన్ని బలపరుద్దాం. ప్రభుత్వం కూడా దీనిలో చేరడం ద్వారా దీన్ని మరో స్థాయికి తీసుకుని వెళ్ళవచ్చు. ధన్యవాదాలు. Mm-hmm.